ప్రపంచంలోనే అత్యంత డర్టీయెస్ట్ కంట్రీ ఏది అంటే సగానికి పైగా జనం తడబడకుండా చెప్పే మాట ఇండియా. అవును, మీరు విన్నది నిజమే. Excuse me, what's the dirtiest country in the world? Definitely India. What is the dirtiest country in the world? India? ప్రతి భారతీయుడు జీర్ణించుకోలేని ఒక చేదు నిజమిది. మనం మన దేశాన్ని విశ్వగురు అని గర్వంగా చెప్పుకుంటాం, కానీ ప్రపంచం దృష్టిలో మనం ఒక చెత్త కుండీలా మారాం. కేవలం మన దేశం మీదే కాదు, విదేశాల్లో కూడా మన భారతీయుల మీద ద్వేషం పెరుగుతుంది. నిజానికి మన దేశంలో ఉన్న బీహార్ ని మనం ఎంత చిన్న చూపు చూస్తాం. ప్రపంచానికే పాఠాలు నేర్పించిన నలంద యూనివర్సిటీ పుట్టింది బీహార్ లోనే. ఒకప్పుడు బీహార్ అంటే జ్ఞానానికి కేంద్రం, కానీ ఇప్పుడు బీహార్ అంటే ఒక జోక్. బీహార్ అంటే లేబర్, అక్కడి మనుషులంటే చులకన. వాళ్ళేం బయట వాళ్ళు కాదు, మన భారతీయులే. మనం బీహార్ ని ఎలా చూస్తున్నామో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియాని అలా చూస్తుంది. విదేశాల్లో మన భారతీయులు కనిపిస్తే ఎందుకని దాడులు చేస్తున్నారు? మన ఇండియా అంటే వీళ్ళకి ఎందుకు అంత హేట్? అసలు ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చింది? ఎప్పుడు మన గొప్పతనం గురించే కాదు, కొన్నిసార్లు మన తప్పుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. కావాలని ఇండియాపై హేట్ రేట్ ని పెంచుతున్న కొన్ని దేశాల గురించి కూడా తెలుసుకోవాలి. నిజంగా ఈ తెల్లతోలుగాళ్ళు అంత పతిత్తుల? వీళ్ళెందుకు మన దేశం మీద పడి ఏడుస్తున్నారు? వీళ్ళెందుకని మన ఇండియా మీద ఇంత ప్రాపగాండా చేస్తున్నారు? ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా జాగ్రత్తగా చూడండి. లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అసలు విదేశీ యూట్యూబర్లు మన ఇండియాకి ఎందుకు వస్తున్నారో తెలుసా? మన దేశంలోని అందమైన ప్రదేశాలని చూపించడానికి కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలని చూపించడానికి అస్సలు కాదు. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, ఇండియా ఎంత డట్టిగా ఉంటుందో అని ప్రపంచానికి చూపించాలి. నిజం చెప్పాలి అంటే వాళ్ళు పనిగట్టుకుని మరి ఇండియా వచ్చేది ఇందుకే. వీళ్ళు ఫ్లైట్ దిగ్గానే నేరుగా ఢిల్లీలోని పహార్గంజ్ లేదా ముంబైలోని ధారాని మురికి వాడలకి వెళ్తారు. మంచిగా ఉన్న రోడ్లు వాళ్ళకి కనిపించవు, రోడ్డు పక్కన ఉన్న చెత్త మాత్రం బాగా కనిపిస్తుంది. కెమెరాలు జూమ్ చేసి మరి రోడ్డు మీద ఉన్న పెంటని, బురదని, పేదరికాన్ని షూట్ చేస్తారు. ఇండియాలో గాలి కూడా పీల్చడం ప్రమాదమని వీడియోలు పెడతారు. ఇండియా ఒక చెత్త దేశం అంటూ సోషల్ మీడియాలో ప్రాపగాండాని రన్ చేస్తారు. వీళ్ళ టార్గెట్ కూడా అదే, వీళ్ళ మైండ్ సెట్ కూడా అలాంటిదే. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారో తెలుసా? సింపుల్ లాజిక్. సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఇండియా అని వీడియోస్ పెడితే ఎవ్వడూ చూడ్డు. అదే డేంజరస్ ఇండియా, డోంట్ గో ఇండియా అని వీడియోస్ పెడితే మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. వీళ్ళు కూడా అదే చూస్తారు. అయితే వీళ్ళ స్ట్రాటజీ ఏంటో గమనించారా? కంపారిజన్. మనం చూడండి ఎలా ఉన్నాం, ఈ ఇండియన్స్ చూడండి ఎంత పేదరికంలో ఉన్నారో, వీళ్ళ బతుకు చూడండి ఎంత దారుణంగా ఉందో. మనం చూడండి ఎంత రిచ్ గా లగ్జరీస్ గా ఉన్నామో, వీళ్ళు చూడండి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేశారు, వీళ్ళకి సెన్స్ లేదు అంటూ వీడియోస్ పెడతారు. ఆ వీడియో రాత్రికి రాత్రే వైరల్ అయ్యి మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎంత అసహ్యంగా చూపిస్తే వాళ్ళకి అన్ని డాలర్లు రాలుతాయి కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వ్యూస్, మన దేశాన్ని తప్పుగా చూపించడం మాత్రమే. మన దేశ ఆత్మ గౌరవంతో వాళ్ళకి పని లేదు. అలా అని ప్రతి ఫారిన్ యూట్యూబర్ అలానే ఉంటాడా అంటే నో. నిజం చెప్పాలి అంటే కొంతమంది జెన్యూన్ గా మన దేశాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణకి కార్ల్ రాక్, ఇతను మన దేశంలోని జరిగే స్కామ్స్ గురించి చెప్తాడు, టూరిస్టులు మోసపోకూడదని హెచ్చరిస్తాడు. అయితే ఇతను తప్పుని తప్పుగా చూపిస్తాడు. అలానే మన కల్చర్, మన ట్రెడిషన్ ని రెస్పెక్ట్ చేస్తాడు. అతను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం యొక్క భాషని నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే వీళ్ళతో మనకి పెద్దగా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీళ్ళ వీడియోస్ లో కాస్త బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇతను లాంటి వాళ్ళు మంచిని మంచిగా, చెడుని చెడుగా చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళు వ్యూస్ కోసం రారు, మన దేశాన్ని, మన కల్చర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారు. ఇలాంటి వాళ్ళతో మనకి పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ ఇంకొంతమంది ఒక ఎజెండాతో ఇండియాకి వస్తారు. వాళ్ళ పేర్లు చెప్పమంటారా? వాళ్ళ లిస్ట్ పెద్దదే ఉంది. వీడే బోల్డ్ అండ్ బ్యాక్ క్రాప్. వీడి వీడియోస్ లో ట్రావెలింగ్ తప్పితే అన్ని ఉంటుంది. వీడు ఇండియాకి వస్తాడు, మన దగ్గర మంచి హోటల్స్ లేవా? ఉన్నాయి, కానీ కావాలనే చీప్ హోటల్స్ మరియు లాడ్జెస్ కి వెళ్తాడు. వెంటనే కెమెరా పట్టుకుని ఏదో హీరోయిన్ ని రికార్డ్ చేసినట్టు కంపు కొడుతున్న బాత్రూమ్ ని రికార్డ్ చేస్తాడు. ఛీ, చూడండి ఈ బాత్రూమ్ ఎంత చెత్తగా ఉందో, ఈ బాత్రూమే ఇంత చెత్తగా ఉంటే మరి ఇండియా ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ప్రపంచం మొత్తానికి చూపిస్తాడు. మన దేశాన్ని బాత్రూమ్ తో కంపేర్ చేసే స్టేజ్ కి తెచ్చాడు వీడు. వీడి సంగతి పక్కన పెడదాం, వాడు కనీసం ఇండియాకి వచ్చి చూపిస్తున్నాడు. వాడి మనసులో ఉన్న ద్వేషాన్ని కక్కుతున్నాడు. యూట్యూబ్ లో ఇంకో గ్యాంగ్ ఉంది, వీళ్ళు ఇండియాకి రారు, ఏసీ రూమ్స్ లో కూర్చొని ఇండియా మీద రియాక్షన్ వీడియోలు చేస్తారు. ఇంటర్నెట్ లో వెతికి ఎవరో చేతులు కడుక్కోకుండా వంట చేసిన వీడియోని పట్టుకొచ్చి చూస్తారు. యాక్, డిస్గస్టింగ్ అని మొహాలు పెడతారు. ఇండియన్స్
ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఈజ్ డేంజరస్ అని ఆ ఒక్క చేతులు కడుక్కోకుండా చేసిన వీడియోతో టోటల్ ఇండియాని కంపేర్ చేస్తారు. ఇండియా అంటే ఇంతే, ఇండియన్స్ అంతా ఇలానే ఉంటారని ప్రపంచానికి ప్రొజెక్ట్ చేస్తారు. నిజంగా మన దేశంలో మంచి ఫుడ్ లేదా, మంచి హోటల్స్ లేవా, కానీ వీళ్ళ కంటికి అవి కనిపించవు. ఎందుకంటే ఇండియా మీద విషం చిమ్మితే వీళ్ళకి వ్యూస్ వస్తాయి. వీళ్ళ చెత్త వ్యూస్ కోసం మన దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. మనలో చాలా మంది వాళ్ళు వీడియోస్ చేసుకుంటే మనకేంటి బ్రో, మనకేంటి ప్రాబ్లం అని అంటారా? ఇక్కడ 100కి 100% ప్రాబ్లం మనకే వస్తుంది. ఇండియా అంటే పూర్తిగా తెలియని ఒక విదేశీయుడు ఈ వీడియోస్ ని చూస్తే వాడు మైండ్ లో ఇండియా అంటే చెత్త అని ఫిక్స్ అయిపోతాడు. ఇండియన్స్ అంటే చెత్తలో బతికే వాళ్ళు, వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండదు అని వాడి మైండ్ లో పూర్తిగా ఇండియా మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఒకవేళ వాడు ఇండియాకి రావాలనుకున్నా ఈ వీడియోస్ ని చూసి టికెట్ ని క్యాన్సిల్ చేస్తాడు. ఫ్యూచర్ లో వాడికి ఇండియన్స్ కనిపిస్తే చాలా చులకనగా చూస్తాడు. సో ఈ ట్రావెలర్స్, ఈ రియాక్షన్ వీడియోస్ మన ఇండియా మీద అభిప్రాయాన్ని మార్చేస్తుంది. సరే, ఇంతవరకు మన గురించి మాట్లాడుకున్నాం. మనల్ని డట్టి అంటున్న వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం. పూర్వకాలంలో ఒక సామెత ఉండేది తెలుసా? గురువిందకేం తెలుసు దాని కింద ఉన్న నలుపు. కానీ అదే గురువింద పక్కవాడి నలుపుని చూసి నవ్వుతుందంట. నిజంగా వాళ్ళ దేశాలు స్వర్గాల? ఒకసారి అమెరికాలోని ఫిలడెల్ఫియాలోకి వెళ్తే అక్కడ మనుషులు జాంబీల్లా తిరుగుతుంటారు. వీళ్ళని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు దెయ్యం పట్టిందా ఏంటి అని జడుచుకు చేస్తారు. వాళ్ళు దెయ్యాలో జాంబీసో కాదు, వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్. వాళ్ళు మత్తు పదార్థాలకి బానిసలై రోడ్డు మీద పందుల్లా దొర్లుతారన్నమాట. ఇంకొకటి శాన్ ఫ్రాన్సిస్కో. ఇక్కడ రోడ్ల మీద మనుషులు బాత్రూమ్ కూర్చుంటారు. ఇప్పటికీ దీన్ని అక్కడ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోతుంది. ఇంకొకటి ప్యారిస్, సిటీ ఆఫ్ లవ్. మీరు గనుక ఇక్కడున్న కొన్ని స్ట్రీట్స్ లోకి వెళ్తే యూరిన్ కంపు కొడుతుంది. అక్కడ వీధుల్లో నడవాలి అంటే సాహసమే అని చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. కానీ ఇవేవి ఆ యూట్యూబర్స్ కి కనిపించవు. ఒక్క ఇండియా మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ చెత్త దాచుకుంటారు, కానీ మన చెత్త మాత్రం జూమ్ చేసి మరి ప్రపంచానికి చూపిస్తారు. నిజంగా వాళ్ళ దేశంలో కూడా చెత్త ఉంది. వాళ్ళు మనల్ని తక్కువగా చూపిస్తున్నారని మనం తిట్టుకుంటూ కూర్చుంటామా? లేదంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనల్ని మనం మార్చుకుంటామా? మనం రోడ్డు మీద చెత్తేసి అది ఎవడో వీడియో తీసి పెట్టాడు అని ఫీల్ అయితే ఎలా? కాలువల్లో, నదుల్లో మనమే చెత్త వేస్తాం. గవర్నమెంట్ దాన్ని క్లీన్ చేయట్లేదని మనమే కంప్లైంట్ చేస్తాం. సో తప్పు చూపించే వాళ్ళది కాదు, చేసే మంది. మన దేశం గౌరవంగా ఉండాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది. ఒకడు మన దేశాన్ని చెత్త భారత్ అని పిలుస్తుంటే ఆ మచ్చని తుడిచి మన దేశాన్ని స్వచ్ఛ భారత్ లా మార్చాలి. ఈ వీడియో చూసాక మీకు కొంతవరకైనా కనువిప్పు కలుగుతుందని అనుకుంటున్నాను. గోడ మీద రాసే స్వచ్ఛ భారత్ కాదు, దేశాన్ని స్వచ్ఛంగా మార్చే భారత్ కావాలి. ఆ మార్పు నీతోనే మొదలవ్వాలి. నీలో మార్పు వచ్చింది అనుకుంటే గర్వంగా కామెంట్ సెక్షన్ లో స్వచ్ఛ భారత్ అని రాయి. మార్పు నీలోనే కాదు, అందరిలోనూ రావాలి. ఈ వీడియోని ఒకరికైనా షేర్ చేయి. నువ్వు కొట్టిన ఈ షేర్ తో వాళ్ళలో కూడా మార్పు రావచ్చు. అలానే వీడియోని లైక్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయి. అప్పుడే నా వీడియో నీ దాకా చేరుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.